సో ప్రస్తుతం మనం ఈడీ ఆఫీస్ దగ్గర అవుతాను. ఇప్పుడే కేటీఆర్ గారు ఈడీ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ మాట్లాడదాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్లు కూడా ఉన్నారు మనతో పాటు. లలితారెడ్డి గారు, మేడం ఎట్లా చూస్తారు? ఒక పక్క సుప్రీంకోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టేసింది, హైకోర్టు కూడా కొట్టేసింది. సో ఈ రోజు ఈడీ విచారణ కేటీఆర్ గారు వెళ్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు కొట్టేసింది అనేది అబద్ధం. అది ఏదైతే ఉందో రాంగ్ ప్రాపగండా అవుతుంది. సుప్రీంకోర్టు ఎలాంటి పిటిషన్ ని కూడా కొట్టేయలేదు. కేటీఆర్ గారు విత్డ్రా చేసుకున్నారు. ఏదైతే క్వాష్ పిటిషన్ మీద అప్పీల్ వేశారో, సో ఆల్రెడీ 9th రోజు తన విచారణకి వెళ్ళాక ఆ రోజు అడ్వకేట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విత్డ్రా చేయమని. సో అదే విధంగా నిన్న ఎప్పుడైతే బెంచ్ కి వచ్చిందో అడ్వకేట్ కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు వారు ఎప్పుడైతే మ్యాటర్ స్టార్ట్ అయ్యే టైంలోనే లేదు మేము విత్డ్రా చేసుకుంటామనేసి విత్డ్రా చేసుకోవడం జరిగింది. కేవలం భయపడే చేసుకున్నారు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? మీకు భయపడాల్సిన అవసరమే లేదు. బికాస్ అసలు అది ఏదైతే చెప్తున్నారో అదంతా అబద్ధము. బికాస్ 9th రోజు ఎప్పుడైతే ఏసీబీ ఎంక్వైరీకి వెళ్ళొచ్చారో కేటీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు అవసరం లేదు. బికాస్ విచారణలో వాళ్ళకి నేను అన్ని ఏమేమి జరిగాయి వాళ్ళకి చెప్పాను, మొత్తం కులంకషంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అసలు కోర్టుకి అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు విచారణ చేస్తున్నారు, చేసుకోనియండి, నేను కోఆపరేట్ చేస్తాను. యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ విల్ కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నారు. సో దాంట్లో భయపడ్డారు. ఇంకేదైతే అపోహలు ఇలాంటి అన్ని ప్రపగండా జరుగుతున్నాయో అదంతా ఫాల్స్. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ విషయాలని. ఈడీ విచారణ తర్వాత కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతున్నారు కూడా వినిపిస్తా ఉంది. సో ఏం చెప్తారు? నిజంగా మరి లోపల ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో యాజ్ పర్ ప్రొసీజర్ ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. సో ఈ అరెస్ట్ చేస్తారు అదంతా ఏదైతే ఉందో కంప్లీట్ గా అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ ఆల్ ఫాల్స్ ప్రపగండా, మిస్ఇన్ఫర్మేషన్ నడుస్తుంది. వాళ్ళు ఏదైతే ఉందో యాజ్ పర్ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనీ లాండరింగ్ అని జరగలేదు. ఏది ఉందో ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడైతే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో అక్కడ నుంచి డినైల్ లేదు. దే ఆర్ సేయింగ్ దట్ దే రిసీవ్ ది మనీ కంపెనీ ఆల్సో. సో వేర్ ఇస్ ద కరప్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు ప్రూవ్ ద కరప్షన్. దెర్ ఇస్ నో కరప్షన్ ఎట్ ఆల్. ఎవ్రీథింగ్ ఈస్ ఆన్లైన్. ప్రతిదీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ జరిగాయి. సో అందుకని మేము చాలా బలంగా ఏమనుకుంటున్నాము అంటే ఈడీ ఎంక్వైరీలో కూడా అలాంటిది ఏముండదు. బికాస్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్, మనీ లాండరింగ్ జరగలేదు, ఎలాంటి అవకతవకలు కూడా జరగనప్పుడు చాలా విజయవంతంగా కేటీఆర్ గారు బయటకు వచ్చేస్తారు. అరెస్ట్లు అది ఏదైతే ప్రాపగండా చేస్తున్నారో అదంతా ఫాల్స్. ఏం జరుగుతుండొచ్చు అంటారు మీరు? మీకు తెలిసి ఒక అడ్వకేట్ గా లోపల ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి? ఏమేమి జరిగే ఛాన్సెస్ అంటే గతం నుండి కూడా మీరు చూసుకుంటూ వస్తున్నారు కదా, సో ఏం జరగవచ్చు లోపల? ఇప్పుడు యాజ్ పర్ కంప్లైంట్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ కంటెంట్స్ ని బట్టి ఆ విషయాలకు సంబంధించినది ఎంక్వైరీ జరుగుతుంది. ఏ విధంగా అయితే లాస్ట్ టైం ఏసీబీ ఎంక్వైరీ జరిగిందో వాళ్ళ విచారణ ఏ విధంగా జరిగిందో సేమ్ ఈడీ కూడా అదే. బికాస్ సబ్జెక్ట్ మ్యాటర్ వన్ అండ్ ద సేమ్, ఏదో వేరే డిఫరెంట్ కాదు కదా. సో అందుకని వాట్ ఎవర్ ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కి సంబంధించిన క్వశ్చన్లే మళ్ళీ అడుగుతారు అనుకుంటా. సో అది అవ్వగానే కేటీఆర్ గారిని పంపించేస్తారు. థ్యాంక్ యూ.